రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తుందని, సంపద సృష్టించిన సంపదను ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ సందర్భంగా పోదెం వీరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాగా స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి పెంపొందించేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపెట్టిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. అదేవిధంగా వివిధ శాఖల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.